హలో అండి. పిల్లలకి ఎంత ఇష్టమైన పాస్తాని ఇంట్లో చాలా ఈజీగా చేయొచ్చండి. ముందుగా లోతుగా ఉన్న గిన్నెలోకి సగం వరకు వాటర్ వేసుకుని, కొద్దిగా ఆయిలు, కొద్దిగా సాల్టు, 1 కప్పు పాస్తాని వేసుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్‌లో ఉడికిపోతుందండి. వీటిని స్ట్రెయిన్ చేసుకొని చల్లటి వాటర్ వేయాలి. చల్లటి వాటర్ వేయడం వల్ల ఇంకా కుక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత వేరొక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక, పావు కప్పు ఉల్లి తరుగును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, పావు కప్పు వరకు క్యారెట్‌ను, పచ్చి బఠానీ, మీ దగ్గరుంటే క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, అవి మగ్గిన తర్వాత హాఫ్ కప్పు వరకు టమాటా ముక్కలను వేసుకొని, కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్క మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం, పించ్ ఆఫ్ పసుపు, ఈ స్పైసెస్ అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తాను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని, లాస్ట్‌లో స్ప్రింగ్ ఆనియన్స్‌ను, కొత్తిమీర తరుగును వేసుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పాస్తా రెడీ.